వస్తువులు ప్రతి మనిషిని దీవించుము. తండ్రి, మీరు కలెక్ట్ చేసిన సృష్టి అంతరికి నరవాక నుంచి క్రీస్తు ప్రభువును గురించిన సమాచారం భూలోకంలో ఒక స్వప్నంలో దర్శనంలో అందించుము. తండ్రి, మీరు మన్ని ప్రార్థనలు విన్నందుకై మీకు స్తోత్రములు. మీ లక్షణ స్తోత్రంతో పాటు సృష్టి యావత్ చేతస్థితి మొత్తం రోగించమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరణాత్ తండ్రి అయిన దేవుని తలంచుకుని యెషయా గ్రంథము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 7 వచనాలు చదవండి అమ్మగారు. యెషయా గ్రంథం మొదటి నుంచి మొదటి అధ్యాయం 7 వచనాలు. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము మొదటి నుంచి కొన్ని వచనాలు. సమీచన అమ్మగారికి ప్రత్యేక మరణాత. ఉజ్జియా, యాతానము, ఆహోజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియో యెరూషలేమును గూర్చియో ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరిగిబడి ఉన్నారు. ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకా కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరుకాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మొత్తాన చేయబడలేదు. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయెను. మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు. అన్యజనులకు తటాసించుచు నాశనము వలె అది పాడైపోవెను. ద్రాక్ష తోటల్లోని గుడిసె. 7 వచనాలు చదవండి. 7 వరకు. 7 అయిపోయిందమ్మా. వెరీ గుడ్, చాలు. దేవుడి వాక్యం దీవించిన గాక. చదివిన ఆత్మీయ తల్లి గారిని కూడా దీవించి ఆశీర్వదించిన మరణాత అమ్మగారు. అందరికీ మరణాత. అందరూ బాగున్నారండి? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడినవారు, క్రమం చేసినవారు, వాక్యం చదివినవారు, మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నవారు, పైన ఉన్నవారు, వచ్చినవారు, రానివారు, రాలేనివారు, వచ్చి వెళ్ళిపోయినవారు, వస్తున్నవారు, అందరికీ ప్రత్యేకమైన నా హృదయపూర్వక మరణాత. అందరూ కడుపున భోజనం చేస్తారా? ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారా? ఇంటికాడ అంతా క్షేమమే కదండి. నో టెన్షన్, బీ హ్యాపీ. ఇక్కడ విషయాలు ఇంటికాడ చెప్పి ఇంటికాడ వాళ్ళని ఆలోచింప చేయొద్దు. అక్కడ విషయాలు మీరు ఇక్కడ మాట్లాడి ఇక్కడ ఆలోచింప మీరు చేయొద్దండి. ఎక్కడ విషయాలు అక్కడే ఉంచండి, ప్రశాంతంగా ఉండండి, అస్సలు టెన్షన్ పడద్దు. దేశీయ శ్రమ ముందు మన శ్రమ తక్కువే, భక్తుల శ్రమల ముందు మన శ్రమలు తక్కువే, ఆయన నిందలు అవమానాల ముందు మనకు తక్కువే. ఏదైనా దేవుడు మనం కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం కూడా ప్రార్థన చేయడానికి రెడీగా ఉన్నామా అని అడుగుతున్నారు. హృదయం అనేటి తలుపునద్ద ఉండి నేను తట్టుచున్నాను. మన హృదయంలోకి రావటానికి ఆయన ఎప్పుడు కూడా మనలతో పాటు ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు వాక్యం చదివారు కదా, గాడిద తన సొంత దొడ్డి నెరుగును, ఎద్ది కామొందు నెరుగును. నా బిడ్డలు నన్ను ఎరగట్లేదు కదండి. అంటే మీరందరూ కాదు, లోకంలో ఉన్న వారి కోసం ఈ మాటలు. మరి ఏదైనప్పుడు కూడా వాక్యం ద్వారా నడుచుకోవటం, వాక్యం ద్వారా మనందరం కూడా ముందుకు వెళితే ఎంతో దేవునికి ఇష్టమైన పని అదే. వాగ్దానాలు 360 వాగ్దానాలు మన మధ్యలో ఉన్నవి. ప్రతిరోజు ప్రతి ఒక్క వాగ్దానం చదువుకొని ఆయన వాక్యం కోసము, ఆయన మాటల కోసము, ఆయన దీవెనల కోసం మనందరం కూడా వేచి ఉండే వాళ్ళమైతే కనుక ఆయన సన్నిధిలోకి మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన రెక్కల కింద మనందరిని భద్రపరచడానికి, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని ఎంతగానో సమీపంలో ఉన్నారు. కానీ కొన్ని మన అడ్డులు, ఆటంకాలు ఉన్నాయి కాబట్టి వాటి వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అవన్నీ తొలగించాలంటే డైలీ యొక్క ప్రార్థనలోను ప్రతి ఒక్క రోజు కూడా 1 గంట అయినా, 1 అరగంట అయినా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆశీర్వదించున్నారు. ఎందుకంటే నెలంతా కష్టపడితేనే వీళ్ళు జీతం ఇస్తారు. దేవుని సన్నిధిలో కూడా క్రమం తప్పకుండా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, అనేక రకాలుగా మనందరినీ ముందుకు నడిపించడానికి ఆయన పరలోక దూతలతో దిగివచ్చి మన మధ్యనే ఉంటున్నారు. దేవుడి మాటలు దీవించిన గాక. మరి ప్రార్థన అంశాలు చక్కగా మీ పేరు చెప్పి మీరు అంశాలు పెట్టితే చక్కగా మేము ప్రార్థన చేస్తాం. మీరు పేరు పెట్టగలిగిన అంశాలు
ఎలాగంటే అలాగ పెట్టదని మా సిస్టర్ కోసం చెయ్యండి